నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది జనసేన అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో క్లీన్ స్వీప్ అంటే 21 స్థానాలను కైవసం చేసుకుంది. బహుశా ఇది దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకనంటే దాదాపు 10 ఏళ్ల పాటు నిరీక్షణ, పార్టీని స్థాపించడానికి ముందే ఆయన చేసుకున్నటువంటి గ్రౌండ్ వర్క్, జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ కోసం, పార్టీని నిలబెట్టడం కోసం, అలాగే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసేందుకు ఎన్నో రకాలుగా ఆయన ఒక రకమైనటువంటి తపస్సు చేశారనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్పై ఎన్నో రకాలుగా అవమానాలు, చేదరింపులు, చేత్కారాలు మనం చూసాం. ఎప్పుడైతే కూటమిలో భాగంగా జనసేన కేవలం 21 స్థానాలకే పరిమితమైంది అని రకరకాలుగా ఆయనపై దుమ్మెత్తినటువంటి పరిస్థితి. దీంట్లో సామాజిక వర్గాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే కాపులు ఎందుకు పనికిరాని వారా, కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు అని కాపు ఉద్యమ నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి, చలామణి అవుతున్నటువంటి ఒక ముద్రగడ పద్మనాభం కావచ్చు, చేగొండి హరిరామ జోగయ్య అయినా కూడా ఎక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేయల. పార్టీని బ్రతికించుకోవాలి, ఎన్ని నిందలొచ్చినా, ఎన్ని అపవాదులు వచ్చినా, ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని మాట్లాడినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళారు. కూటమిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది జనసేన అనడంలో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నో రకాలుగా 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేసింది జనసేన. మనకు తెలుసు అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి, ఫలితాలు. కేవలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకే ఒక్క సీటు రాజోలు రాపాక వరప్రసాద్ ఆయన ఎమ్మెల్యేగా జనసేన నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి. అందరూ అవమానించారు. మెగా ఫ్యామిలీ అన్నారు. ఒక సీనియర్ నటుడిగా ప్రజా అభిమానాన్ని ఎక్కడా కూడా ఓట్ల రూపంలో మలుచుకోలేదు అని పవన్ కళ్యాణ్పై అనేక రకాలుగా నిందలు వేశారు. కానీ ఎప్పుడూ కూడా ఆయన వెనుకడుగు వేయల. ఏదైతే నా పార్టీ సిద్ధాంతాలు, నేను పాటించేటువంటి విధానం ఏదైతే ఉందో దాని ప్రకారమే వెళ్తా అని చెప్పి ఆయన ఎక్కడా కూడా వెనుకడుగు వేయల. ఇలాంటి సందర్భంలో ఆయన పెళ్ళిళ్ళ అంశాన్ని కూడా రాజకీయంగా తెరపైకి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఆయన్ను డౌన్ఫాల్ చేయటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో వచ్చినటువంటి ఫలితం ఏ రకంగా ఉందో మనం చూసాం. భారీ మెజార్టీతో ఘన విజయం సాధించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలో రానున్న రోజుల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు అనడంలో అయితే ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి ఆయనకు ఒక బంపర్ ఆఫర్, కేంద్ర సహాయ మంత్రిగా లేదా కేంద్ర మంత్రిగానే అవకాశం ఇస్తాం అని. రాష్ట్రంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు. జనసేనానితో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా వారిద్దరి మధ్య అంతర్గతంగా ఒక చర్చ జరిగింది. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా మీరు ఉండాలి అనే ప్రతిపాదన చంద్రబాబు నాయుడు పెట్టినట్లు కూడా మనకి ఒక సమాచారం అందుతుంది. అంటే 10 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి ఏదైతే పార్టీ కోసం కృషి ఉందో, ఆయన నిరీక్షణ ఉందో, ఎప్పుడూ కూడా అటు సినిమాలు చేస్తూ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, ప్రజా ఉద్యమాల్లో కూడా పార్టీ పరంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ, అలాగే అధికార పార్టీ మిగిలిన పార్టీలు ఎవరైతే జనసేనపై అలాగే జనసైనికులపై చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఉన్నాయో వాటన్నిటినీ తిప్పికొడుతూ ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్, ఒక సిద్ధాంతం కలిగినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి
ఐడెంటిఫికేషన్ అనేది తెచ్చుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అదే చర్చ జరుగుతుంది. 100% స్ట్రైక్ రేట్, పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో విజయం సాధించారు. అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కూడా తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు. ఇలాంటి సందర్భంలో ఆయన జన సైనికులకు చేసినటువంటి ఆ యొక్క నినాదం కూడా తాజాగా మాట్లాడారు. మాకేదో అధికారం ముఖ్యంతో నేను రాలేదు, నాకు కావాల్సింది రాష్ట్ర ప్రజల సంక్షేమం, వారి ప్రయోజనాలే ముఖ్యం. కాబట్టి రానున్న కాలంలో కూటమి తరపున మేము ఏవైతే వాగ్దానాలు చేశామో, ఎలాంటి హామీలు ఇచ్చామో వాటన్నిటినీ నిలబెట్టుకుంటూ నెరవేరుస్తూ మేము ముందుకు సాగుతాం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మేము మాత్రం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక పరిపాలన అందిస్తాం అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి. రాజకీయ వర్గాల్లో కానీ ప్రజల్లో కానీ ఎక్కడా కూడా ఇదే చర్చ. కూటమి సునామీ సృష్టించింది, అసలు తిరుగులేనటువంటి స్థానాలను సంపాదించుకుని ఒక రకమైనటువంటి రికార్డ్ క్రియేట్ చేసింది కూటమి. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి కూడా అదే పరిస్థితి ఉంది. పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో 8 స్థానాలని కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అలాగే ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో మనం చూడని విధంగా జన సైనికులు అంటే జనసేన నుంచి ఎవరైతే పోటీ చేశారో వారు గెలుపొందడం. సీట్లు తక్కువే కావచ్చు, మమ్మల్ని తక్కువగా చూశారు అనుకోవచ్చు, కానీ మేము ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నాం అని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు లాంటి ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ను కలవడానికి వెళ్ళారు అంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి అనేది కూడా రాజకీయ వర్గాల్లో రాజకీయ నిపుణులు, విశ్లేషకులు చర్చ జరుపుతున్నారు. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయి. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో ఇది కొనసాగుతూ ఉంటుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఎన్నికల ప్రచారంలో కానీ ఎలాంటి మాటలు మాట్లాడారో ముఖ్యంగా ఆయన అన్న మాటను ఒకటి గుర్తు చేసుకోవాలి. మనం వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తాం అన్నారు. ఈ రోజున నిజంగా అలాంటి ఫలితాలే వచ్చాయి. మొత్తానికి కేంద్రంలో రాష్ట్రంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ముఖ్యంగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు అనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు, నిపుణులు, అలాగే ప్రజలు కూడా.